అందరికీ నమస్కారం అండి. సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్న కాళేశ్వరం మహాక్షేత్రం గురించి కొన్ని విషయాలు. కాళేశ్వరం మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం. కాళేశ్వర మహాదేవో ముక్తిం ప్రదోన్యత అంటూ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుచుకునే దేవుడు పరమశివుడు. బోళాశంకరుడుగా ఆదియోగిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి కాళేశ్వర ముక్తీశ్వర నామధేయంతో కొలువు తీరిన అపురూపధామం కాళేశ్వరం. ప్రకృతి సోయగాలు, ప్రశాంతమైన ఆవరణాల మధ్య అలరారుతున్న అతి పురాతన ఆలయం. గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తున్న త్రివేణి సంగమం. ఈ ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన స్వామి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లు. గర్భాలయంలో ఉన్న రెండు లింగాల్లో ఒకటి కాళేశ్వర లింగం కాగా రెండవది ముక్తేశ్వర లింగం. కాళేశ్వర లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు. మహాశివుడు యమధర్మరాజుకి ఇచ్చిన వరం కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా కాళేశ్వర లింగాన్ని దర్శించి అనంతరం ముక్తేశ్వర లింగాన్ని దర్శించాలన్న నియమం ఉంది. విశాలమైన ప్రాంగణంలో వెలిసిన ఈ దివ్యాలయానికి 4 వైపులా 4 ద్వారాలు, 4 నందిమూర్తులు దర్శనమిస్తాయి. ఇతర ఆలయాల్లో కాకుండా గర్భాలయంలో ఒకే పానవట్టం మీద 2 లింగాలు ఉండటమే కాకుండా ముక్తేశ్వర స్వామికి 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలలో అభిషేక జలం ఎంత పోసినప్పటికీ ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా భూమార్గం గుండా ప్రవహించి సరస్వతీ నదీ రూపంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుందని ఆలయ చరిత్ర చెప్తుంది. ఇక్కడ పార్వతీమాత శుభనందాదేవిగా కొలువై ఉన్నారు. మరోపక్క మహాసరస్వతి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రౌఢ సరస్వతిగా నీరాజనాలు అందుకుంటుంది. ఆలయంలో ప్రధాన ద్వారానికి ముందు భాగంలో సూర్య దేవాలయం ఉంది. ఇంకో పక్క విజయ గణపతి కొలువు తీరాడు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ముందు ఉన్న కోనేరులో స్నానం చేసిన వారికి కాశీలోని మణికర్ణికా ఘాటులోని స్నానమాడిన ఫలితం దక్కుతుందంటారు. ప్రధాన ఆలయ ఆవరణలో యమకోణం ఉంది. ఈ ప్రాంతంలో యముడు తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ యమకోణం నుంచి ప్రవేశించిన వారికి యమబాధలు ఉండవని, విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వాళ్ళ ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలో ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆది ముక్తేశ్వర స్వామి దర్శనం సర్వపాపహరణమని, కాశీలో మరణిస్తే కైలాస ప్రాప్తి ఎలా కలుగుతుందంటారో ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని స్థల పురాణం. మహారాష్ట్ర నుంచి గోదావరి, ఆదిలాబాద్ నుండి ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతీ నదులు కలిసిన క్షేత్రం కాళేశ్వరానికి శ్రాద్ధ త్రికోటి పుష్కరాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. పుష్కరాలకి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తారు. సరస్వతీ నది కేవలం ఒక నీటి ప్రవాహం కాదు, జ్ఞానానికి, వివేకానికి, పవిత్రతకు చిహ్నం. సరస్వతీ నది ముక్తిని ప్రసాదించే అంతర్వాహిని. సరస్వతీ నది పుష్కరాల ఘాటు వద్ద కొత్తగా నిర్మించిన జ్ఞాన సరస్వతి ఘాటు వద్ద 24 టన్నుల బరువు, 10 అడుగుల ఎత్తుతో చదువుల తల్లి విగ్రహం భక్తులకు అభయ ప్రదానం చేస్తుంది. 12 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ ఆలయ పండితులు నాడి